నా కనికరం కావాలి, నా కుటుంబానికి, నా బిడ్డలకి, నా సంఘానికి, లేదా నా గ్రామానికి, నా దేశానికి దేవుడు కనికరం కావాలని అనుకుంటే విడిచిపెడతామన్న వాళ్ళు ఇప్పుడే చేతులు ఎత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేసి దేవుని వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, మేము ఎన్ని అతిక్రమలు, ఎన్ని తప్పులు, ఎన్ని నేరాలు, ఎన్ని పాపాలు, ఎన్ని అవధేతలు మేము కలిగి ఉన్నా మమ్మల్ని క్షమించి ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కలో బ్రతికించినందుకు మీ స్తోత్రాలు నాయన. ఈ రోజు నుంచి నాయన తండ్రి, వాటిని విడిచిపెట్టాలని మాకు ఉంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నాం ప్రభువా. విడిచిపెట్టాలనుకుంటున్నాం కానీ అయ్యే మమ్మల్ని పట్టుకుని పీడిస్తున్నాయి ప్రభువా. ఈ రాత్రి మీ వర్తమానం ద్వారా మీరు మాట్లాడే మాటను బట్టి ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్తమును నాయన ఆ చెడుని విడిచిపెట్టి నీ వైపు చూసి కనికరం పొందుకునే భాగ్యం నాకు, మాకు, అందరికీ, లైవ్లో చూస్తున్న బిడ్డలందరికీ, మాకందరికీ కూడా దయచేయమని, మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అలే చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. హల్లెలూయా. ఇవాళ చెప్పే సబ్జెక్ట్ అని తెలుసా? సినిమాలు చూడవచ్చా? ఈరోజు చెప్పే సబ్జెక్టు మీరు గుర్తుపెట్టుకోండి. సినిమాలు చూడవచ్చా, సీరియల్ చూడవచ్చా, జబర్దస్తీ చూడవచ్చా? అది కదా బిగ్ బాస్ అంట, బిగ్ బాస్ చూడవచ్చా? అమ్మ ఈరోజు దేవుని వాక్యం నుంచి తెలియపరచ, దీని గురించి నేను చాలా ఆలోచిస్తున్నాను. వార్తలు అనొచ్చు, ఏంటి వంట కార్యక్రమాలు చూసుకుని నేర్చుకోవచ్చు. ఉంటాయి కదా వంట కార్యక్రమాలు, చూసి నేర్చుకోవచ్చు. పసిబిడ్డలు బొమ్మలు ఆడుకుంటున్నారు, దాంట్లో పసిబిడ్డలు చూసుకోవచ్చు. అవి ఏం చూడకూడదంటే సినిమాలు చూడవచ్చా? సినిమా అనే మాటకి పూర్వకాలంలో దాని గురించి మీకు చెబుతాను. ఇక నిశ్శబ్దంగా ఉండాలి, వాక్యం వినాలి మీరు. నేను ప్రతి ఒక్కటి కూడా వాక్యం లేకుండా, ఆధారం లేకుండా ఎప్పుడు కూడా నాకు దేవుడు పిలిచిన కాడ నుంచి ఎప్పుడు వాక్యం లేకుండా ఏ పొడుపు కథలు కానీ ఏ చెప్పలేదు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పమనే చెబుతాడు దేవుడు. అయ్యే చెబుతాను, మీరు వింటే వినండి, లేకపోతే లేదు. జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మనం చేస్తాను. నూతన సంవత్సరం మనం పెట్టాలి. మన కుటుంబాలు, మనము దేవుని కనికరం పొందాలంటే అసలు ఇది చూడొచ్చా, చూడకూడదా, వీటిని గురించి బైబిల్ ఏం చెబుతుంది అనేది నేను కొన్ని విషయాలు మీకు చెబుతాను. అవన్నీ కూడా మీరు నోట్స్లో రాసుకోండి. ఇప్పుడు పూర్వకాలం సినిమాలు వచ్చినప్పుడు, అప్పుడు మేము చూసినప్పుడు సినిమా పావలాకి వెళ్ళేవాళ్ళం సినిమాకి. అప్పుడు సినిమా అంటే తిప్పి చదివితే ఏమొచ్చి చెప్పండి? సినిమా అంటే షి, ని, మా అంటే మా, ని, షి. దీన్ని పూర్వకాలం పెద్దలు అనేవాళ్ళు అంటే సి అంటే సిగ్గులేనిది. సిగ్గుంటే ఎగిరి డ్యాన్స్ లేరు కదా, సిగ్గుంటే ఎగిరి డ్యాన్స్ లేరు. ఒక పురుషుడిని వాటేసుకుని డ్యాన్స్ చేయరు, ఒక స్త్రీని వాటేసుకుని డ్యాన్స్ చేయరు. సిగ్గు లేదు. షి అంటే సిగ్గు లేదు. నీ అంటే నీతి లేదు. సిగ్గు లేదు, నీతి లేదు. మా అంటే మర్యాద లేదు. పెద్దోళ్ళని చిన్నోళ్ళని మర్యాద కూడా లేదు. దీన్ని సినిమా అన్నారు. సినిమా గురించి చాలామంది అంటారు, అయ్యా ఎందుకు చూడకూడదు, సినిమాలో మంచి ఉంది, చెడు ఉంది అంటారు. అనరా? సినిమాలు ఏమని చెప్పండి? మంచి ఉంది చెప్పాలి. మీరు కూడా మంచి ఉంది, చెడు ఉంది. ఒక క్రైస్తవురాలు వాళ్ళమ్మ చెప్పి వెళ్తుంది, అమ్మ మా స్నేహితురాలు సినిమాకి వెళ్తాం రమ్మంది, వెళ్తున్నాను అమ్మ అంది. అమ్మ మనం ప్రభు బిడ్డలను చూడకూడదని చెప్పింది ఆ తల్లి.
కాదమ్మా, మా స్నేహితులు రమ్మంది, వెళ్ళపోతే ఆమె బాధపడిద్దమ్మా, నేను వెళ్తాను, వెళ్ళి మంచిని చూస్తాను, చెడుని విడిచిపెట్టి వస్తానందంట. ఏం చూస్తానందంట? మంచిని చూస్తాను, చెడు విడిచిపెట్టి వస్తానందంట. ఎంత చెప్పినా తల్లి మాటల్లా ఆ మాట అంటుందంట. సరిపో. వెళ్ళిపోయి వచ్చేసరికి ఏమేం చేసింది? ఉల్లిపాయ తొక్కులు తీసింది, బీరకాయ చెక్కులు తీసింది, దోసకాయ చెక్కులు తీసింది, అన్ని ముక్కలు చేసింది, మళ్ళీ అన్నీ కలగలిపి వండేసింది. ఈ తొక్కులు ముక్కలు ఏమండి, ఈ తొలికలు ముక్కలు అన్నీ కూడా మళ్ళీ కలిపి కూర వండేసింది. వచ్చి అన్నం తినటానికి వచ్చింది. ఏంటమ్మా కూర ఎట్టు వండావు? ఏంటి తొక్కులు వేసేవేంటి? ఏంది ఎప్పుడు వండావు కూర ఎట్టు వండావు? అసహ్యంగా ఉందంది. నువ్వన్నావుగమ్మా మంచి చూసి చెడు వదిలిపెడతా అన్నావు కదా, అట్లా నీకు ఇష్టమైంది వేసి తిను, నీకు ఇష్టం కాంది కింద ఏమన్నా. అది ఎట్ట కుదిరిద్ది? మరి ఇది ఎట్ట కుదిరిద్ది? మంచి చెడు అనేది సినిమాలో ఉందని చాలామంది సేవకులు చూస్తున్నారు, చాలామంది విశ్వాసులు చూస్తున్నారు. పాత సినిమాలు అంటే చాలామందికి ఇష్టం, కొంతమందికి పాస్టర్ గారులకు కూడా ఇష్టమే. కథలే కదా అయ్యి చూడొచ్చు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం అని చదివిస్తుందో మీకు చెబుతాను. ఈ మంచి చెడు అనేది సినిమాలు ఉంది కనుక చూడవచ్చు, తప్పేముంది అని ఈనాడు చాలామంది చూస్తున్నారు. ఇక్కడ చూసిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? సినిమాలు చూసిన వాళ్ళు చేయొద్దండి. మంచి చెడు అనేది దాంట్లో ఉంది కదా, చూసిన అందరూ చేయొద్దండి. ఇప్పుడు చూడనోళ్ళు చేయొద్దండి. చూడనోళ్ళు ఇప్పుడు ఎవరు ఎక్కువ ఉండారు? చూసిన వాళ్ళు ఎక్కువ ఉండారు, చూడని వాళ్ళు ఎక్కువ ఉండారా? చూసిన వాళ్ళే ఎక్కువ ఉండాలి. దీని అర్థం ఏంటంటే, దీని భావం యేసుప్రభువారు మొట్టమొదటి ఆయన చెప్పాడు, మంచి చెడు అనేది దీంట్లో ఉంది కనుక ఈ మంచి చెడు గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసేట్టు పెట్టాడు. ఏంటో చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను. ఆమేన్. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు ఎవరు చెబుతున్నాడు? ఆ చెట్టు పేరేంటి? చెట్టు పండే పండు మంచి చెడు ఉందా లేదా? అక్కడ మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలం మీరు తినకూడదని చెప్పాడు లేదా? మరి ఇప్పుడు మంచి చూస్తాము, చెడులు పెడతామంటే దేవునికి అది ఇష్టమైందంటారా? దేవుని వాక్యానికి విరోధం అంటావా, లేకపోతే దేవుని వాక్యానికి అది సమగా ఉందంటారా? చెప్పండి నాకు. విరోధంగా ఉందా, సమాధానంగా ఉందా? చెప్పాలి. క్రైస్తవులారా ఎందుకు చెబుతున్నట్టు ఈ మాటలు? పరిశుద్ధాత్ముడు బయలుపరిచే మాటలు చెబుతా మీకు. మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలం మీరు తినవద్దు. తింటే మీరు, అక్కడ అన్నాడు కింద, తింటే మీరు వాటిని తినుదినమున నిత్యముగా చచ్చిపోతామని చెప్పారు. అందుకని ఆ మంచి చెడులు వృక్ష ఫలము తిన్నారు, నిత్యంగా వాళ్ళు చచ్చిపోయారు. శరీర సంబంధం బతుకున్నారు కానీ ఆత్మలు ఎప్పుడో చచ్చిపోయారు. ఈనాడు కూడా క్రైస్తవులు కూడా మేము మంచి చూస్తున్నాము, మేము చెడు చూడట్లేదు అని ఏమన్నా చూడకుండా ఉంటున్నారా? చెప్పండి. చూడకుండా ఉంటున్నారా? చూస్తున్నారు. మరి ఇప్పుడు మనం నిత్యంగా చచ్చిపోయిన వాళ్ళమా, బతికిన వాళ్ళమా? ఇప్పుడు దేవుని మాట మనం వినేవాళ్ళమా, దేవుని మాట వినకుండా జీవిస్తున్నామా? చెప్పాలి నాకు. మనం ఎవరమే దేవుని బిడ్డలం. దేవుడు స్వరక్తంతో మనల్ని కన్నాడు, కొన్నాడు, కడిగాడు. ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్నాం. ఆయన పేరు పెట్టుకుని బతుకుతాం. ఆయన శరీరం తింటున్నాం, ఆయన రక్తం తాగుతున్నాం. మరి ఆయన చెప్పిందంటే మంచి చెడులు తెలించే వృక్ష ఫలము తినొద్దు, తింటే మీరు ఖచ్చితంగా చచ్చిపోతారని చెప్పాడు. ఇప్పుడు సినిమాలు చూసేవాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు. సినిమాలు చూసేవాళ్ళందరూ ఖచ్చితంగా చచ్చిపోతారు. అంటే దేవుని వాక్యాన్ని బట్టి. ఎందుకు ఎవరు చచ్చిపోతారంటే ఆయన రక్త మాంసాల్లో పాలు పొందేవారు, ఆయన స్థలంలో రక్షణ పొందేవారు, ఆయన స్థలంలో జీవించేవారు, ఆయన పేరు పెట్టుకుని పిలిపించుకున్నవారు మనము. అది చేసింది నిమ్మన ఆనాడు అవ్వాదని చచ్చిపోయారు.
మనము కూడా చచ్చిపోతాము. భూమి ఆకాశాలు గతించినను నా మాటల్లో పొల్లైనా సున్నైనా గతించదని యేసు ప్రభువారు చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సినిమాలు చూడొచ్చా? మంచి ఉంది, చెడు ఉంది. అన్నింటిలో బిగ్ బాస్లో ఉంది, సీరియల్లో ఉంది, ఏమండి గంతులేసాట్లు అన్నింటిలో ఉంది. మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు వాక్యాన్ని బట్టి క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న నీవు నేను చూడొచ్చా? చెప్పాలి నాకు ఇప్పుడు. ఆమేన్ చెప్పండి. ఇది అతిక్రమం అంటే. ఈ అతిక్రమాన్ని ఈరోజు దాచిపెట్టుకోవద్దు. వాటిని మనం విడిచిపెడితే తప్పక దేవుడు మనం కనికరిస్తాడు. 2025 సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. 2025 సంవత్సరాలు అడుగు పెడుతున్నప్పుడు మన అడుగులన్నీ జారి పడకుండా మన అడుగులు స్థిరపరిచి నడిపించే దేవుడు మన దేవుడు. మన అడుగులు స్థిరపరిచి నడిపించే దేవుడు ఆయన. చెయ్య పట్టుకుని ఎదురు తట్టి నడిపిస్తాడు మన దేవుడు మనల్ని. అందుకని మీరు కూడా నిజంగా దేవుని బిడ్డలుగా ఉండాలనుకుంటే ఆయన శ్రేణి మనము ఆయన మోసం చేయొద్దు. ఎందుకు ఇంత కష్టంగా చెబుతున్నానంటే నా ఆత్మీయ బిడ్డలు దేవుడు చెప్పమన్నాడు, ఉన్నది ఉన్నట్టుగా బోధించమన్నాడు. మరుగు చేయకూడదు. ఈనాడు చాలామంది పాస్టర్లు మరుగు చేస్తున్నారు. వాళ్ళ సులాభం కోసం మరుగు చేస్తున్నారు. వాళ్ళకు అనుకూలమైన బోధలు బోధిస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఇది కరెక్ట్. ఉన్నది ఉన్నట్టుగా బోధించడమే కరెక్ట్. వాడు అంటాడు పేపర్ చూస్తున్నాను అంటాడు. పేపర్ చూడు కాదంటలేదు, కానీ పేపర్ కంటే ముందు బైబిల్ చదువు. ఒక పాస్టర్ ఉండంటే ముందు బైబిల్ మానేసి ముందు పేపర్ చూస్తాడు. నువ్వు ఏ గ్రంథాలను కంటే ముందు బైబిల్ గ్రంథం చదువు, ముందు తర్వాత చదువుకో. పేపర్ చదవద్దు అంటలా, చదువు. నాకు కనపడి నేను చదువుతాను, తప్పేముంది. పేపర్ చదువుకోవచ్చు, దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకోవచ్చు. కానీ ముందు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని ముఖం చూడాలి. ఉదయం లేచి దేవుని ముఖం చూసిన తర్వాత నువ్వు చదువుకో, కాదంటలేదు. కొంతమంది పేపర్ మీద పిచ్చి ఉండిద్ది. కొంతమంది తెల్లగట్ల లేచి 3ంటికి లేచి టీకి వెళ్తారు. టీ పిచ్చి ఉంది వాళ్ళకి. కొంతమందికి రకరకాల పిచ్చులతో జీవిస్తున్నారు క్రైస్తవ జీవితంలోని. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, మంచి చెడులు జ్ఞానం ఇచ్చే వృక్షఫలం మీరు తినవద్దు, తినవద్దు అని ఆయన చెప్పినప్పుడు మనం ఎందుకు చూడాలి సినిమాలు? ఎలా చూపిస్తుంది చూడండి. అది ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనం. ఈ బోధ ఎట్టుందో చూద్దాం ఇప్పుడు. ఒకళ్ళు చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు సర్పం. చూడండి అక్కడ దేవుడు ఏం చెప్పాడు? అయ్యా ఏరే గారు రెప్పలు మొత్తం ఎందుకని? బాగుండేది, పాలన చేద్దాంగా. బాగుండేది, బాగలేదని నాకు బాగుండేది. దేవుడా నాకు నీ వాక్యం మీద నాకు ఆశ కలిగించమను. హల్లోయ. ఆయన వైపు చూడు. నీలో ఉన్న బాధను తొలిగిపోయేది. ఆయన వైపు చూస్తూ ఉండు. ఆనాడు ఇశ్రాయేలు కూడా తాపకరమైన పాములు గారి చచ్చిపోతున్నారు. చచ్చిపోతుంటే మోషే దగ్గరికి వచ్చారు. అయ్యా మేమందరం చచ్చిపోతున్నాము, ఈ తాపకరమైన పాముల నుండి మమ్మల్ని బతికించమని అడిగారు. అడిగినప్పుడు అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నువ్వు విత్తడి సర్పాన్ని ఒకటి తయారు చేసి నిలబెట్టుము, దాన్ని ఎవరైతే నిదానం నుంచి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారని చెప్పాడు. అలే చెప్పండి, ఉందా లేదా మాట? ఆ ఇతర సర్పం వైపు వాళ్ళు నిదానం చూడమాను మోషే. వాళ్ళు చూసినప్పుడు బ్రతుకుతారు, చూడపోతే చచ్చిపోతారని చెప్పాడు. అలాగే ఆ ఇతర సర్పం ఏదనగా ఆనాడు ఇతర సర్పంగానే యేసువారు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం ఆయన సిలువ వైపు చూస్తే, ఆయన వాక్యం వైపు చూస్తే, ఆయన పులిపిడి వైపు మనం చూస్తే మనలో ఉన్న రోగాలన్నీ పోవును గాక, మనలో ఉన్న బద్ధకం అంతా తొలిగిపోను గాక, మనలో ఉన్న సాతాను శక్తులు పెట్టి నిద్ర మొత్తం తొలిగిపోను గాక. అది తొలగించుకోవాలంటే ఆయన వైపు చూడాలి. హల్లెలూయా. ఆయన వైపు చూస్తేనే బతుకుతాం. ప్రియమైన అందుకే చెబుతున్నాను, మీరు ఏ ఆన్సర్ చెప్పిన దానికి బైబిల్ చెబుతుంది అనమాట ఆన్సర్. మనకి అన్నీ ఇక్కడి నుంచే వచ్చినాయి. ఇప్పుడు ఈ సాతాను ఏం చెబుతుందో చూడండి. 3-4 వచనం, 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు సర్పము ఏమంటుంది? ఆయన చచ్చిపోదని చెప్తున్నాడు. ఇదేం చెబుతుంది బోధ? సావనే. ఈనాడు కూడా క్రైస్తవుల సేవకులు కూడా అదే చెబుతున్నారు. అర్థమవుందా? కొంతమంది సేవకులు అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్.
ఇచ్చేయండి. ఎవరన్నారు? ఎవరు వద్దన్నారు చేయొద్దని? ఎవరు వేసుకోవద్దని? తలకు రంగు వేసుకొని ఎవరు వద్దన్నారు? గోళ్ళకు రంగు వేసుకోవద్దని ఎవరు చెప్పారు? సినిమాలు చూడదని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అబద్ధాలు ఆడదని ఎవరు చెప్పారు అని వాళ్ళు బోధిస్తారు. ఆ బోధ బాగుండి జనం అటు పరిగెత్తున్నారు చాలామంది. ఈ బోధ కఠినంగా ఉండిద్ది. ఈ కఠినమైన బోధ ఉన్నవాడి పరలోకం పోతాడు, లేకపోతే పోనే వాడు. హల్లెలూయ. అందుకు ఇదేం చెబుతుంది? మీరు సావునే సావరు. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్లను చూడండి, చెప్పగా చేసింది స్త్రీ. అందుకే మోసపోయింది. అవ్వమ్మ మోసపోయింది. ఎప్పుడైనా స్త్రీయే మోసపోయేది కానీ పురుషుడు మోసపోడు. స్త్రీయే మోసపోయేది ఎక్కువ శాతం. అందుకే మోసపోయి చాలా జీవితాలు పాడైపోతున్నాయి. యవనస్తులు మోసపోతున్నారు. యవనస్తులు ప్రేమలో పడిపోయి మోసపోతున్నారు, చచ్చిపోతున్నారు కొంతమంది. ఆనాడు అవ్వను మోసం చేసిన ఆ సాతాను ఈనాడు కూడా యవనస్తుల్ని, స్త్రీలను మోసం చేస్తుంది. మోసంలో పడిపోయి చచ్చిపోతున్నారు. అవమాన పాలు చెప్తున్నారు తల్లిదండ్రులకి. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట వినాలి కానీ దెయ్యం చెప్పిన మాట విన్నారు. సోదరు చెప్పండి, నేను ఆత్మీయ తండ్రిని, నేను చెప్పే మాటలే మీరు వినాలి. ఎవరో వచ్చి మీకు వాక్యం చెప్పానుకో, అది అనుకూలంగా ఉంటే ఈయన, అనుకూలం లేకపోతే వదిలేసేయి. ఖండించాలని కూడా ఖండించవచ్చు. ఇప్పుడు నన్ను బట్టి మీరు పరలోకం పోవాలి. మీ ఆత్మ లెక్క చెప్పేది నేను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆత్మల కాపరిని నన్ను పెట్టాడు. నేను కాపరం కనుక నేను ఏది చెబుతానో దాన్ని బట్టి మీరు నడుచుకుంటే, నేను మంచి చెబితే నేను పరలోకం పోతాను, మీరు పరలోకం పోతారు. ఒకవేళ నేను చెడు చెప్తే నేను నరకానికి పోతాను, మీరు పరలోకం పోతారు. ఎందుకంటే నేను చెప్పినట్టు మీరు అన్నారు కనుక మీకు శిక్ష లేదు, నాకుంది శిక్ష. హల్లెలూయా చెప్పండి, నాకుంది. అందుకని రేపు ఈ బోధకులు కూడా అలా బోధించి, స్వకీయమైన బోధలు బోధించి, వారు సొంతాలతో బోధించి, వాళ్ళ మీదకు మెరుగులు దిద్ది, వాళ్ళని దీవించి ఆస్వాదించి, ఏమన్నా వాళ్ళ దగ్గర సొమ్ము కాజేయటం చూసే బోధకులకు రేపు కఠినమైన తీర్పు ఉన్నది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. సాతాను చెప్పిన మాటలు పడిపోయి అవ్వమ్మ పండు కోసుకుంది, తింది, భర్త కూడా పెట్టింది, పాపం చేసుకుంది, పాపం వచ్చేసింది. అందుకే దురాశ గర్భం ధరించి పాపం కన్ను, పాపం పరిపక్వమై మరణం కనిద్ది. మరణం వచ్చేసింది, అందరికీ వచ్చింది. ఆనాడు వాళ్ళు చేసిన ఆ మరణమే ఇప్పుడు మనందరికి సంప్రాప్తి అయ్యింది. హల్లెలూయా. అందుకని ప్రియమైన బిడ్డలారా, మంచి బోధనలు కానీ చెడు బోధ మనము వినకూడదు. చెడు బోధ అన్నావంటే చెడిపోతావు, మంచి బోధ వింటే బాగుపడతావు. హల్లెలూయా. నిన్ను చెడగొట్టాలని చూస్తుంది కానీ సాతాను నిన్ను మంచిగా నడవనీదు. అందుకే నువ్వు ఏ ఉపదేశం కింద బతుకుతున్నావో, ఏ ఉపదేశం కింద నువ్వు ఎదుగుతున్నావో ఆ ఉపదేశం కిందే నువ్వు ఉండాలి. అంతేగాని ఎవరో చెప్పిన ఉపదేశానికి మాత్రం మీరు చోటు ఇవ్వకూడదు. ఒకవేళ వాళ్ళు చెప్పారనుకో, ఆ చోటు అది సరిగా ఉందా లేదని నీకు జ్ఞానం ఇచ్చాడు కనుక దేవుడు, ఆ జ్ఞానం బట్టి నువ్వు తెలుసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇంకా అందుకని మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు ఆ మాట. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7 అధ్యాయం 31 వచనం. చూడండి, ఇక్కడ ఇప్పుడు సాతాను చెప్పిన మాట విన్నారు, సావని చెప్పిన మాట విన్నారు కనుక ఇప్పుడు పౌలు గారు చెప్పేది కూడా కొరింథీ సంఘానికి ఏం చెప్తుందంటే, కొరింథీ సంఘం కూడా సామాన్యమైనది కాదు. కొరింథీ సంఘం తండ్రి భార్యను ఉంచుకున్నాడు, తండ్రి భార్యను ఉంచుకుని వ్యభిచారం చేశాడు. కొరింథీ సంఘంలో వాయు వరుస లేకుండా కొరింథీ సంఘాల్లో కూడా ఇష్టానుసారంగా జీవించారు, వాయు వరుస లేకుండా. అది లోకానుసారులు కూడా చేరంట. అటువంటి వ్యభిచారులు అన్నారన్నమాట కొరింథీ సంఘంలో. ఆ సంఘంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట చదవండి. ఈ లోకాన్ని అనుభవించేవారు అనుభవించినట్లును ఉండవలెను. అనుభవింపనట్లు ఉండాలా, అనుభవించినట్లు ఉండాలా? ఒకళ్ళు చెప్పండి. అనుభవింపనట్లు ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన ఏమైపోతుందంట? ఈ లోకపు నటన గతిస్తున్నది. మీరు చింతలేని వారే. ఆమేన్ చెప్పండి. ఈ లోకములో ఉన్నది
అనుభవించేవాళ్ళు అనుభవిస్తున్నారు. అనుభవించేవాళ్ళు బాగానే ఉంటారు అండి. అనుభవించేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు బాగానే ఉంటారు, ఇష్టానుసారం జీవించేవాళ్ళు బాగానే ఉంటారు. మనం ఎంత భక్తిగా ఉన్నా మనకి ఏదో ఒక శోధన వచ్చింది. అప్పుడు ఆ పక్కోళ్ళు అంటారు అన్నిలు, అమ్మా మేము ఎన్ని చేసినా మేమే బాగుంటున్నాం, నువ్వు ఎంత భక్తిగా మడి కట్టుకున్నా కూడా నీకెప్పుడు శోధనలే కదా, మేమే బాగుంటున్నాం కదా, ఏందంటే మీ దేవుడు మీకు చేసింది అంటారు. ఆ మాటలో పడిపోయి నిజమే వాళ్ళే బాగుండారు, మనకి ఈ బాధలు ఎందుకు, మనం కూడా వెళ్ళిపోదాం, అయితే అయింది, సత్య సత్తాం బత్తే బద్దాం, ఉండవరకే అనుభిద్దాం. ఏమంటారు చెప్పండి? ఉండవరకు అనిపించుకుందాం, అనుభవిద్దాం, అనుభవించి చచ్చిపోదాం. గాలిలో గలిసిపోయిద్ది, పరలోకం ఉందో లేదో. ఆ పాస్ గారు మనందరినీ భయపెట్టే మాటలు చెబుతున్నాడు అని కొంతమంది దిగజారిపోయేళ్ళు కూడా ఉన్నారు. ఈ లోకపు ఇదంతా నటన. ఏందని చెప్పండి? నటన. క్రిస్మస్కి నాటకాలు వేసేవాళ్ళు గుర్తుందా? క్రిస్మస్కి మనం కూడా నాటకాలు వేయించాం. జోసెఫ్ గారు, సూర్యప్రకాశరావు గారు పిల్లలందరి చేత నాటకాలు వేయించాం. తప్పైన కుమ్మాడు గురించి, యేసుప్రభు పుట్టుక గురించి ఒకప్పుడు నాటకాలు వేయించాం ఇక్కడ మందిరాల్లో. హల్లోయ నాటకాలు వేయించాం. అలాగే ఒక గ్రామంలో ఈ క్రిస్మస్ పండుగ నాటకేస్తున్నారంట. నాటకేస్తున్నారికి ఆ నాటకేస్తున్నారంట మబ్బు బాగా పట్టుకొచ్చిందంట. మబ్బు బాగా పట్టుకొచ్చేసి వర్షం కురుతుందంట. ఆ వర్షానికి ఈ నాటకం ఆగిపోయింది. ఎట్టోళ్ళట్టు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు అందరూ వెళ్ళిపోయారు, అందరూ అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు సాతాను బాగా రంగేస్తారు కదా. సైతానికి ఏమంటారు చెప్పండి? నల్లటి రంగు వేస్తారు. ఈ నల్లటి రంగు, రెక్కలు, ఈ కొమ్ములు ఎన్ని పెడతారకి నల్లగుడిది. ఎంత కడుక్కోవాలంటే టైం కుదరదు కదా. అందుకని ఇంటికి వెళ్ళి కడుక్కుందామని చెప్పి ఆ వాళ్ళను పరిగెత్తుకుంటూ వస్తుంటే అక్కడ చర్చ్ ఉందంట పక్కని. ఆ చర్చిలో పాస్ గారు వాక్యం చెబుతున్నారంట. ఆ వాక్యం వెంట ప్రజలు కూర్చున్నారంట. ఆయన చెప్పేది కూడా ఏం చెబుతున్నాడు? సాతాను గురించి చెబుతున్నాడంట. సైతాన్ గురించి ఏం చెబుతున్నాడు? సైతాన్ గురించి చెబుతున్నాడంట. సైతాన్ గురించి చెబుతున్నప్పుడు ఈ సాతాను వచ్చి నుంచుందంట. ఈ సాతాను వచ్చి ఎక్కడ నుంచుంది? చర్చి కాడ వాకిలోకి వర్షం వస్తుందా లోపలికి వస్తున్నాడు. లోపలికి వచ్చి నుంచున్నాడు. కళ్ళకి ఎదురుపడింది ఎవరికి? ఇప్పుడు కనపడింది ఎవరికి? పాస్ గారికి ఎదురు కనపడ్డాడు. ఇక పాస్ గారు చెప్పే వాక్యం వదిలేసేసి ఆ మైక్ ఆపండి పారిపోయాడంట. ఏంది ఈయన పారిపోయాడని చెప్పి వీళ్ళు అనేది చూసరికి సైతం కనపడు. అమ్మో పాస్ గారికి పారిపోతే ఇంకా మనం ఎందుకు అని వాళ్ళు కూడా పారిపోయారంట. ఒక్క ఆమె మిగిలిందంట. ఎవరు? ఒక్క ఆమె నిద్రపోతుందంట. ఆమె ఎవరు లేకొట్ల ఆ నిద్రపోతుందంట. వాక్యం వినలేదంట, నిద్రపోతుందంట. కొంతమంది వాక్యం చెబుతూ నిద్రపోతారు కదా, ఆమె అట్ట నిద్రపోతుందంట సాఫ్ మీద పడి. వీళ్ళందరూ వెళ్ళిపోయేసరికి వీటికి అరోమయం వచ్చి ఈ సాతాను అట్టా చూస్తున్నాడంట. చూస్తండి ఈయనల్లా ఏంటి లెగలేదన్నాడు. లేచిందన్నాడు. ఎవరు లేరు. సైతం కనపడింది. అంటుందంట, అయ్యా నేను నీ బిడ్డనే అయ్యా నన్నేం చేయమాకయ్యా, నేను నీ బిడ్డనే, నన్నేం చేయొద్దు అయ్యా, నేను నీ బిడ్డనే. నేను ఏసై దగ్గరికి ఏదో వస్తున్నా కానీ, ఏదో వాక్యం వింటున్నాను కానీ నేను నీ బిడ్డనే. నేను బూతులు ఆడతానయ్యా, నేను తప్పులు చేస్తాను, నువ్వు చెప్పినని కూడా చేస్తాను. నేను మా ఆయన కూడా మోసం చేసి పక్కా ఇంత నేను వెళ్తున్నానని చెప్పిందంట. ఏం చెప్తుంది? నేను నీ బిడ్డనే అయ్యా, నువ్వు చెప్పినట్టే సాతాను చెప్పే పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను ఇన్ని అయ్యే చేస్తున్నాను. ఏదో పైకి నటన నా భర్తను మోసం చేయటానికి, ఏమండి పాస్ గారిని మోసం చేయటానికి, ఇవన్నీ చేయటానికి వడ్డీలకి ఇస్తాను. మా ఆయన తెలియకుండా వడ్డీకి ఇస్తాను, నేను తప్పులని చేస్తానని చెప్పిందంట. చెప్పేటప్పటికి ఒప్పుకునే ధరకి ఈడు అక్కడే రెక్కలు కూడా తీసేసి ఆ దేవుడు కాదంట, దాని భర్తనంట. ఏం చెప్పండి? ఆమె భర్తేనంట. ఆమె నువ్వేని ఎన్ని పనులు చేస్తున్నావా, ఈరోజు నువ్వు చేస్తున్నావు అని చెప్పి చూడండి ఆ ఏసలను తీసి ఆవిడ పడేసి కర్ర తీసుకుని కుంది పడేసాయంట. ఇది లోకపు నటన. చెప్పండి, ఇదేంటి చెప్పండి?
మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని. ఇది నటన. ఈ లోకాన్ని అనుభవించేవారు మనం అమితంగా అనుభవించినట్టుగా ఉండకూడదు. మనం వాళ్ళు అనిపిస్తారు, అమితంగా అనిపిస్తారు. ఏలయనగా ఈ లోకపు నటన, ఆమేన్, హల్లెలూయా, గతించిపోయే రోజులు రాబోతున్నాయి. ఎప్పుడు గతించిపోతే తెలియదు, ఎప్పుడు అంతం వచ్చిందో మనకి తెలియదు. లోకపు నటన గతించిపోయే రోజు రాబోతుంది. గతించిపోయి రోజు రాబోతుంది కనుక మంచి చెడులు కలిగిన సినిమాలు మనము ఇప్పుడు చూడొచ్చా చూడకూడదా? వాక్యాన్ని బట్టి చెబుతున్నాను. మీకేం సందేహం ఉంటే అడగతే, నేను వాక్యాలు చూపిస్తే. ఇంకా హల్లెలూయా, చూడొచ్చా? ఎందుకని చెప్పాలి? ఎందుకని చూడకూడదు చెప్పాలి? ఎందుకని మాట్లాడరు తల్లే. దేవుడు చెప్పాడుగా, చూడొద్దని చెప్పాడుగా, తినొద్దని చెప్పాడుగా. రెండూ తినొద్దు అన్నాడు. ఆ చెట్టే మంచిది కాదు కనుక, అది దానిలో మంచి ఉంది, చెడు ఉంది కనుక అది నువ్వు తినొద్దు, దాన్ని చూడొద్దు. హల్లెలూయా, దేవుడు చెప్పిన మాట విన్నాను మనం. అందుకే పౌలు గారు అంటాడు, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. నేను ఎక్కువ వెళ్తున్నానా? లేదులే. సమయాన్ని మీరు పోనీయక ఏం చేయాలంటే మనము సద్వినియోగం చేసుకొనొచ్చు. చూడండి, ఇక్కడ గమనించాలి. సంఘము ఎల్లుపట్టి వారి ఎడల, ఆమె ఎవరి పట్ల మన జ్ఞానంతో నడుచుకోవాలి? సంఘంలో ఉన్న వాళ్ళతో కాదు, సంఘం ఎలుపులు ఉన్నారు చూసేవా, వాళ్ళతో మనం జ్ఞానంతో నడుచుకోవాలి. మన్ను బట్టి వాళ్ళు మారాలి. అర్థమైందా? మన్ను బట్టి వాళ్ళు మారాలి. ఇందాక చెప్పాడు కదా పరిశుద్ధులు గారు, 5తో ప్రారంభించాం, ఇప్పుడు 2600 మంది అయ్యారంటే ఎట్ట మారారు వాళ్ళందరూ? ఎలా మారారు? ఎలుపుటి వారి దగ్గర మనం మర్యాదగా నడుచుకోవాలి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఎలపటి వాళ్ళ దగ్గర సంఘంలో అదే మళ్ళీ చదువు మా బాట. సమయం అంటే టైం బానీయకుండా దాన్ని దుర్యోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. సంఘం అనగా మనమందరం ఏమని చెప్పండి? సంఘం. 10 మంది ఉన్న సంఘమే, 100 మంది ఉన్న సంఘమే, 1000 మంది ఉన్న సంఘమే, 1,00,000 మంది ఉన్న సంఘమే. సంఘముతో కాదంట, సంఘం ఎలుపులు ఉన్నారు చూసేవా, రక్షణ లేని వాళ్ళు, వాళ్ళ దగ్గర మనం జ్ఞానముతో నడుచుకోండి. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10 రోజులు చెబుతాడు. చదవండి అన్నమాట. 5:15. ఈ దినములు చెడ్డవి కనుక అజ్ఞానములే కాక, ఆమేన్, జ్ఞానంతో నడుచుకోవాలండి. అది అందుకని బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు యేసయ్య దగ్గర ఉన్నాయి. యేసయ్య దగ్గరికి వస్తే నీకు బుద్ధినిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, సర్వసంపదలు కూడా ఆయన ఇస్తాడు. హల్లెలూయా, సర్వసంపదలు కూడా ఇస్తాడు. అందుకే మంచి చెడులు అనే దాన్ని మనము ఆయన వద్దన్నాడు కనుక మనం కూడా దాన్ని వదిలేసేయాలి. ఆయన చూడమంటే చూడాలి, వద్దంటే. ఎందుకంటే ఆయన స్వరక్తంతో మనను కొన్నాడంట. ఎట్ట కొన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 వచ్చినది ఆ మాట చూడండి. ఈ దేహము ఇది ఎవరి వల్ల అనుగ్రహించబడింది? ఈ దేహం దేవుని వలన మీకు, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైంది దేహం. మీరు ఎగరా? ఏమండి, నా దేహం నా సొత్తు కాదు అడు అంటున్నాడు. ఆయన అంటున్నాడు అక్కడ, మీరు మీ సొత్తు కాదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పూర్వకాలం భార్యని ఓలిచ్చి కొనుక్కునేవాళ్ళం. వీళ్ళు వాళ్ళే కొనుక్కుంటున్నారులే, అవునా కదా? వీళ్ళు వాళ్ళు కొనుక్కుంటున్నారు కనుక వాళ్ళ మాట వింటున్నారు. ఇవాళ పూర్వదినాల్లో ఓలిచ్చి మనం కొనుక్కునేవాళ్ళం. కొనుక్కున్నప్పుడు ఏం చేయాలి? మనం చెప్పినట్టే వినాలి. భర్త నీళ్ళు పోస్తుంది దాకా నీళ్ళు పోస్తుంది కాదు. పూర్వకాలం ఆడది భర్త అన్నం పెట్టిన తర్వాత అన్నం పెట్టి బయటకు వచ్చి కూర్చునేది గమిటికాడ కూర్చొని ఆయన అన్నం తిన్న తర్వాత సగం అన్నం వదిలిపెడితే అప్పుడు లోనకెళ్ళి ఆయన చీకటికి వచ్చిన తర్వాత అప్పుడు అన్నం తినేది.
పొలం వెళ్తే పలికితే అన్నం తీసుకుని అన్నం వండుకుని కూర వండుకుని ఎత్తుకెళ్ళి అక్కడ భర్త పెట్టుకున్న తర్వాత తినేది. ఎలవుడు ఇలా ఆళ్ళే ముందు అంటున్నారు, ఆళ్ళే ముందు నీళ్ళు పోసుకుంటున్నారు, ఆళ్ళే ముందు వెళ్ళిపోతున్నారు పనులకి. ఏమండి, అవునా కాదా? దేని సోదరం చెప్పండి. మారిపోయింది, ఇప్పుడు మారిపోయిందండి. ఇవాళ పురుషుడే భార్య మాటలను వస్తుంది, స్త్రీదే ప్రాధాన్యత ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు గమనించండి, అటువరకు పురుషుడు అమ్మటే పడేవాడు స్త్రీ అమ్మటే, ఇప్పుడు స్త్రీలే పడుతున్నారు అమ్మటే పురుషులు అమ్మటే. వాస్తవం ఇవి, పిచ్చి మాటలు కాదు, వాస్తవం ఇవన్నీ. అందుకని దేవుని వాక్యం చదివిస్తుంది. ఏం చెప్పాడు చదవండి, మళ్ళీ చదువు. అది కనుక మనం ఇల్లు పెట్టి కొనుక్కున్నాం భార్యని, మనం ఇల్లు పెట్టి కొనుక్కున్నాం కనుక మన దగ్గరే మనం చెప్పినట్టే వినాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం వింటాం, ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు లక్షలు. ఇప్పుడు పూర్వకాలం అల్లుడికి ఓలీ కట్నం ఎంత అంటే ఓలీ కట్నం 116. 116 కట్నం ఆ రోజుల్లో. స్తోత్రం చెప్పండి. మా మామ 116 కట్నమే పోసాడు నాకు. హల్లోయా. ఇవాళ లక్షలు పోతున్నారు. ఎవరు? స్త్రీలే. ఈ తల్లిదండ్రులు కన్నీ వాళ్ళకు చదివించింది కాక లక్షలు పోస్తున్నారు వాళ్ళకి. అందుకే వాళ్ళ మాట ఎప్పుడు వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అందుకే ఇది ఇలువ పెట్టి కొనబడిన దేహం కనుక దేవుడు కొన్నాడు మనల్ని. అందుకే దేవుణ్ణి మహింపరచాలి కానీ దెయ్యాన్ని మనం మహిమ పరచకూడదు, దెయ్యాన్ని మహింపరచకూడదు. నేను కొన్ని ఇళ్ళకి వెళ్తే నన్ను చూసి టీవీలు కట్టేస్తారు కొంతమంది, వాళ్ళు పెట్టి పాటలు కట్టేస్తారు. ఇవాళ ఈ మాటలు కూడా ఏం చెబుతున్నానంటే, నా ఇంట్లో కూడా సినిమాలు చూస్తున్నారు. నేను వాళ్ళకి పచ్చిపాతిగా ఉన్న నేను అందరికి సమానంగా చెప్పాల్సింది యేసుప్రభు వారి వాక్యం. హల్లోయ. నా ఇంట్లో చూస్తున్నారు, నీ ఇంట్లో చూస్తున్నారు. ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా వాళ్ళు కూడా మార్చుకుంటే దేవుడు వాళ్ళని కనికరించి నూతన సంవత్సరంలో నూతన దీవులతో నింపునుగాక. ఎవరినే సరే చెబుతున్నాను, అందరికి చెబుతున్నాను. నా మనసు ఉడిగిపోతుంది అన్నమాట. దేవుడు నన్ను మాట్లాడిస్తున్నాడు. జాగ్రత్తగా మీరు అందరూ వాక్యం వింటున్నారు. ఇప్పుడు దీనివల్ల మనకు కలిగేది ఏంటో ఇంకా కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, ఒక మాట చూడండి. ఇప్పుడు మనం ఇలా చేస్తే, ఇలా చూస్తే మనం ఏం నష్టపోతాం అనేది దేవుని వాక్యంలో కూడా కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, ఒక మాట. కీర్తన గ్రంథము, ఇది ఎవరు చేస్తారని మనం చెబుతాను మీకు. కీర్తన మొట్టమొదటి కీర్తన మొట్టమొదటి వచనం. ఇప్పుడు ఇది ఎవరు చూస్తారు, ఎవరు చెబుతారు? ఈ దుష్టుల దగ్గరికి ఎవరు వెళ్తారు? మంచోళ్ళు దుష్టుల దగ్గరికి వెళ్ళకూడదు, మంచోళ్ళు పాపు దగ్గరికి వెళ్ళకూడదు, మంచోళ్ళు అపహాసం చేసే దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళామంటే వాళ్ళలో పడిపోతాం మనము. స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎవరైతే సాతాను సంబంధులు, దుష్టులు సాతాను సంబంధులు. కయ్యూను దుష్టుడు సంబంధి అని వాక్యం చదివిస్తుంది. దుష్టుడు సంబంధి కయ్యూను సంబంధులు అయ్యి ఉన్నారు చాలామంది ఈ రోజుని. అందుకే దుష్టులు ఆలోచొప్పు నడవద్దు, పాపులు నిలిచే మార్గంలో మనం నిలవద్దు, అపహాసం చేసే వాళ్ళ దగ్గరికి మనము వెళ్ళొద్దు. వీళ్ళది ఈ సినిమాలు చూసేవారము, ఈ బిగ్ బాస్ చూసేవారము, ఇవన్నీ వాళ్ళవి. వాటిలో మనం పాలు పొందితే మనకు పరలోక రాజ్యం లేదు. స్తోత్రం చెప్పండి. వాటిలో మనం పాలు పొందితే మన పరలోక రాజ్యము లేదని వాక్యం చదివిస్తుంది. చదవండి, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. త్వరగా. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. అది ఇక్కడ ఏమన్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలను మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటి చేసేవారు. ఆదికాండలో దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. ఏమని? నిశ్చయంగా మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఇక్కడ పౌలు గారు కూడా అది చెబుతున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరి అంటే ఏంటి? తగాదాలు, గొడవలు. సినిమాలు ఉండేది అదిగా, ఫైట్లు, డిస్క్ అని. ఆట అంటే డ్యాన్సులు.
డ్యాన్సులు. పాట అంటే మామూలు పాటే. ఇది దీని ఎక్కడుంది? అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడ ఉంటాయి? సినిమాలను ఉంటాయి. వీటిని చూసేవారు నిశ్చయంగా దేవుని రాజ్యము స్వతంత్రించుకొని ఖచ్చితంగా చెబుతున్నా అన్నాడు. దేవుని స్తోత్రం. వాక్య ఆధారం బట్టి మనం నడుచుకోవాలి. అంతే, చూస్తే వెళ్ళిపోతాం. పరలోక రాజ్యం దొరకదు. ఎందుకంటే ఆయన మనం విలువ పెట్టుకున్నాడా కనుక. మనం విలువ పెట్టుకున్నాడు. ఏమి విలువ? రక్తంతో కొన్నాడు మనల్ని. అమూల్యమైన రక్తంతో కొన్నాడు మనల్ని. సామాన్యులు కాదండి మనము, ఆయన సొత్తైన ప్రజలు. ఆయన మాట వింటే మన దేవుడు అంతస్తులు కట్టి కృపిస్తాడు. కోటీశ్వరులు చేస్తాడు ఆయన. అధికారులుగా ఉంచుతాడు మనని. దరిద్ర స్థితి మనకు రాదు. ఎందుకు మనం ఇంత దరిద్రం అయిపోతున్నాము? ఎందుకు ఈ రకంగా వరాలకి ఎందుకు మనం అప్పుల పాలైపోతున్నాం? ఎందుకు రోగాలు పాలైపోతున్నాం అంటే కేవలం దేవుడు చెప్పిన ప్రకారం మనం చేయిపోవటం వల్లే. దేవుడు చెప్పిన దాని ప్రకారం నడవకుండా నీ ఇష్టానుసారం ఇక్కడ వింటావు, కదలకుండా నీ వింటావు, కోతిలాగా వింటావు. ఇంటికి వెళ్ళిన గంతులు ఎత్తావు, కోతుల్లాగా. గంతులేసేవాళ్ళు ఉన్నారు విశ్వాసుల్లో. అందుకే నష్టపోతున్నారు. ఈ డోకరాలు కట్టలేక, ఈ చైర్మన్లు కట్టలేక, ఈ సీటీ పాటలు కట్టలేక, ఏమండి రోజు వారాలు కట్టలేక అప్పులు పాలంటే కారణం ఏంటంటే దేవునికి ఇవ్వాలని సమయం దేవునికి ఇవ్వకుండా టీవీకి సెల్ఫోన్కి ఇస్తానండి సమయం. రేత్రిబుగులు ఈ సెల్ఫోన్లకిను టీవీలకి ఇస్తున్నారు సమయం అంతా. ప్రార్థన చేసే జీవితం నీది అయ్యి ఉండి ప్రార్థన చేసుకోరాదు. దీంట్లో కమ్మను వాక్యాలు వస్తాయా, కమ్మను పాటలు వస్తాయా, కమ్మగా ఉంటాయే, చూసుకోవచ్చుగా, వినొచ్చుగా. అవి చూడరు కొంతమంది. ఎట్టా అంటారు దాన్ని, ఏమంటారు? చలిపోని ఎట్టా అంటే రకరకాలు వస్తూ ఉంటాయి. ఇక అది నేర్చుకున్నారు అన్నమాట. మనం అందుకే దరిద్రులు అయిపోతున్నాం. ఆయన చెప్పినట్టు వింటే మనం ఏమవుతాం చెప్పండి? కోటీశ్వరులు అవుతాము. అబ్రహాము అడుగుపెట్టే స్థలము లేదు ఆయనకి. దేవుని మాట విన్నాడు, నక్కమొక్కలు ఆయనకి ఇచ్చేశాడు. 4 దిక్కుల నుండి ఆయన ఆశీర్వదించాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాము ఆశ్రయించబడ్డ కారణం ఏంటంటే అబ్రహాము దేవుని మాట నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడిను, ఆశ్రదించబడ్డాడు. ఎస్తేర్ నమ్మింది, ఆశ్రయించబడింది. లూదియా నమ్మింది, దీవించబడింది. ఇవాళ వాక్యం వింటున్నావు కానీ వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకోపోవడం బట్టి నీ దగ్గర దరిద్రత ఉంది. నీ దరిద్రతో అప్పుల పాలైపోయి, రోగాలు పాలైపోయి, చెప్పిన మాట వినకుండా నీ ఇష్టాన్ని జీవిస్తా. అదేమంటే దేవుడు నాకు ఏం చేశాడు అంటారు. దేవుడి మీద నిందేయకూడదు. అదొక పాపం అన్నమాట. నిందేస్తే నీకు దేవుడు వాక్యం అరగదీసిపోతున్నాడు. పసిపెట్టకి ఇంగవా ఎట్టా అరగదీసి పోతున్నాడు దేవుడు మీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యం వినండి. వాక్యాన్ని బట్టి నడుచుకుని ముందుకు సాగిపోదాం. కడవరి దినాల్లో ఉన్నాం, భయంకర దినాల్లో ఉన్నాం. నీ కుటుంబం ఆశ్రయించబడాలని, నీ బిడ్డలు దీవించబడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు వ్యర్థమైనట్టు చూసేది? వాటిలో మంచి ఉన్నాయి కదా, నీ కుటుంబానికి నీకు కావాల్సినవి ఉన్నాయి కదా, వాటిని చూసుకో. మిగిలిన సమయంలో ప్రార్థన చేసుకో. ప్రార్థన అయిపోతే వాక్యం చూసుకో, వాక్యం విను. ఎంతోమంది భక్తులు చెబుతున్నారు వాక్యాలు విను. ప్రార్థన చేసుకో, పాటలు నేర్చుకో, చక్కగా దేవుళ్ళు కొనసాగు. అలా ఉన్నవాళ్లే పరలోక రాజ్యం పోతారు. లేకపోతే నిశ్చయముగా నీకు దేవుని రాజ్యానికి హక్కుదారులు కామని వాక్యం చదివిస్తుంది. అందుకే రోమిలు రాసిన పత్రిక 13:13 కూడా ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. టైం అయిపోయింది, 10:30 వస్తుంది, ముగిచ్చేస్తాను. 10:30 అయింది. చూడండి, ఇక్కడ అంటున్నాడు, అలరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను లేకయు, పగటి నడుచుకున్నట్టుగా. ఎట్టుండాలండి? మనం మర్యాదగా ఉండాలండి. మనం మర్యాదగా ఉండాలి. మనలో ఏమన్నా చెప్పండి? మర్యాదగా ఉండాలి. సీట్లు నడుచుకునే వాళ్ళం కాదు, మనము పగలు నడుచుకునే వాళ్ళం. మనం పగడ సంబంధులు కానీ రాత్రి సంబంధం కాదు, మర్యాదగా నడుచుకో. ఏంటారు చూడండి, అమ్మాయి కాస్త మర్యాదగా అంటారంటారా? అబ్బాయి చాలా తొందరపడుతున్నావు, జాగ్రత్త, మర్యాదగా మాట్లాడంటారు. మర్యాదగా ఉండాలి. అయిపోయింది. అల్లరితో కూడిన ఆటపాటలు, అవన్నీ కామ విలాసాలు, ఆ పోకరి చేష్టలన్నీ అయిపోయినాయి కనుక ఇక అవి అనవసరం మనకి. ఇక్కడి నుంచి మనం ఎట్లా నడుచుకోవాలి? దేవుని సన్నిధిలో మర్యాదగా నడుచుకో. నువ్వు మర్యాదగా నడుచుకున్నావు అనుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
మన ఇంటికి చుట్టం వస్తే ఎంత మర్యాద చేస్తాం ఏమండి? మన ఇంటికి చుట్టం వస్తే ఎంత మర్యాద చేస్తాం, ఎంత మర్యాద. రాగానే గబగబా చెంబుతో నీళ్ళు ఇస్తాం, కుర్చీ వేస్తాం, కూర్చోబెడతాం, గబగబ పాలు కాఫీయో కాసిస్తాం. ఆ మాట ఈ మాట చెబుతా ఉండగానే ఇంతలోనే కోడిగుడ్డు ఆమ్లెట్ వేసో పచ్చడి వేసో మొదలు పెట్టేస్తాం. మర్యాద. ఆ ఇంటికి వెళ్ళి చాలా మర్యాద చూపిందమ్మా. వాళ్ళ నామ మర్యాదగా మాట్లాడింది, మర్యాద చూపింది. భర్త లేకపోయినా కూడా కూర్చోమని గౌరవించి మర్యాదగా కూర్చోబెట్టింది. మర్యాద ఉండాలి మనలో. హల్లోయ. మనం చేసిన కాలం సరిపోయింది, ఇక వదిలేసేయి. గడిచిన కాలం సరిపోయింది అన్నాడు అపోస్తలుని పేతురు గారు చెప్పాడు. ఆ ఒక్క మాట చదవని ప్రార్థన చేసుకుందాం. చూడండి ఒక్క మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 ప్రార్థన చేసుకుందాం. మనము పోకిరి శాస్త్రులు అమ్మా, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదటి ఎందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చున్నట్టుగా గడిచిపోయిన కాలం చాలేక అయిపోయింది. మనం ఏమండి బ్రహ్మయ్య గారు, ఆయన పరిశుద్ధ గారు కాదు, బ్రహ్మయ్య గారు. ఇప్పుడు పరిశుద్ధరావు గారు మారిపోయాడు, బ్రహ్మయ్య గారు అటువరకే. బ్రహ్మయ్య గారు అంటే బ్రహ్మాండంగా ఉండేది. ఇంటికాడ వ్యవహారం అంతా, బజార్ వ్యవహారం అంతా బ్రహ్మాండంగా ఉండేది. ఇదంతా పోయింది. ఇప్పుడు దేని శోధన చెప్పండి, పోయిందా ఉందా? అది గతించిన కాలం చాలు. మనం తిన్నాయి, తిరిగినాయి, ఆడిని పాడిని, లోకంలో అన్ని జనులు మెప్పించేయన్ని పోని. మనం ఇప్పుడు ఆయన నిలువ పెట్టి మనం కొన్నాడు కనుక ఇప్పుడు ఆయన సొత్తు కనుక ఆయన చెప్పినట్టు మనం వినాలి. శోధన చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చేతులు లెగొట్టలా. అందుకని సినిమాలు చూడొచ్చా, సీరియల్ చూడొచ్చా చెప్పాలి, బిగ్ బాస్లు చూడొచ్చా, ఈ మానుకుంటే ఓకే దేవుడి గ్రంథంలో రాసి అట్టి పెట్టాడు. హల్లోయ. ఈరోజు అసలు క్రిస్మస్ సందేహమే చెప్పాలని పొద్దున చెప్పి కదా, ఇలా కూడా చెబుదాం అనుకున్నా, కానీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు ఈ చెప్పు. ఎందుకంటే ఈ సంవత్సరానికి ఇదే ఆఖరా. నా శరీరం తినటం, నా రక్తం తాగటం ఇదే ఆఖరా. ఈ రాత్రి నా బిడ్డలు ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పు నా శరీరం తిని నా రక్తం తాగితే రానున్న సంవత్సరం నేను వాళ్ళని దీవించబోతున్నాను, ఆశ్రయించబోతున్నాను అని నాకు చెప్పటానికి నాకు తెలియపరిచాడు కనుక ఈ మాటలు మీకు బయలుపరిచాడు దేవుడు. నేను కాదు మాట్లాడుతుంది, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ అతికలను దాచిపెట్టుకుంటావో విడిచిపెట్టుకుంటావో నీ ఇష్టం. అతికలను దాచిపెట్టువాడు ఇక వర్దెలడు. ఆయన అట్టా చెప్పాడు. సినిమా చూడపోతే అట్టాగు, సీరియల్ చూడపోతే అట్టాగు, అది చూడపోతే కొంతమంది నిద్రపడదు. వాళ్ళు చూడపోతే పక్కన అడుగుతారు, అమ్మాయి నిన్నేం జరిగింది అమ్మాయిని. అందుకని అవి మానేసేసి ఒప్పుకొని విడిచిపెట్టేస్తే దేవుడి రాత్రే ఆయన శరీరం ద్వారా రక్తం ద్వారా నిన్ను కడిగి శుద్ధపరచును గాక. వచ్చే సంవత్సరం దేవుడిని ఆశీర్వదించును గాక. నీ కరువులు, కష్టాలు, రోగాలు, బాధలు, అప్పులని దేవుడు తొలగించును గాక. నీకు సంతానం ఇచ్చును గాక. నీ బిడ్డలకు వివాహం అవును గాక. నీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును గాక. నీ కాపురం పండంటి కాపురంగా, నిన్నంటి జీవితంగా దేవుడు ఆశీర్వదించును గాక. ఒప్పుకో ఈ రాత్రే. ఒప్పుకోకపోతే కప్పుకో. నీకే ఛాన్స్ వదిలేసేసాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన చేసుకుందాం. అందుకే ఆయన మనకు చెప్పాడు, చెప్పమన్నాడు, చెప్పెళ్ళిపోమన్నాడు, చెప్పెళ్ళిపోతున్నాడు. చేసుకోవాల్సింది నీదే బాధ్యత, నీ ఇష్టం. ఈ వర్తమానం ద్వారా ఈ రాత్రి నీ బ్రతుకును మార్చుకుంటే దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు మానుకోకపోతే నీ ఇష్టం, నీ తిప్పలు నువ్వే పడతావు. దేవుడు అన్నేస్తాడు కాదు. అందుకే తల్ల వంచండి. ఆయన అందుకే నీ కొరకు నా కొరకు విలువైన రక్తంతో మన కొన్నాడు. రక్తం కార్చి ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొన్నాడు ఆయన. నీ భర్త నిన్ను డబ్బులు ఇచ్చి కొన్నాడు, లేకపోతే ఎండిచ్చి బంగారం ఇచ్చి కొన్నాడు. కానీ నిన్ను సకల సృష్టి అయిన భర్త, అసలు భర్త, యుగ యుగాలు నీతో కాపురం చేసే భర్త ఉన్నాడు. ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు. ఆ భర్త నిన్ను రక్తంతో కొన్నాడు. ఆయన మాట వింటావో సాతాను మాట వింటావో నీకు నీవే తెలుసుకుని దేవుని ముందు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు మనందరం వినికుల్లో నీరు గట్టి ఫలింపజేయును గాక. ఆమేన్.